వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నటువంటి వివాదాలు ఇవన్నీ చూస్తున్నాం. సర్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చారు, అలాగే అనేక ఓట్లను కూడా లేపేశారు. ఓట్ల చోరీ జరిగింది అంటూ ప్రతిపక్షాలు యాగి చేస్తూ రాహుల్ గాంధీ దాని మీద ఓట్ల చోరీ మీద ఏకంగా పెద్ద యాత్ర కూడా చేయడం ఇదంతా అయిపోయింది. అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక అనుమానాలు అంటూ చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇవన్నీ కూడా ఉన్నవి ఈవీఎం గవర్నమెంట్లు తప్పితే ఇంకోటి ఏం కాదు అని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ ఈవీఎంస్కి సంబంధించినటువంటి దాంట్లో ఎన్నికల కమిషన్ ఈ తదనంతర పరిణామాల నేపథ్యంలో కీలకమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకుంది. ముఖ్యంగా ఈవీఎంల దగ్గరకు వచ్చేసరికి మేము ఓటేమో ఒక సింబల్కి వేస్తుంటే అభ్యర్థి వేరే వాళ్ళు ఉంటున్నారు, లేదు ఇంకొక అభ్యర్థికి వేస్తుంటే ఇది అన్నట్టు జంబుల్ అవుతుంది అన్నట్టుగా అనేక చోట కంప్లైంట్ ఇవన్నీ ఇస్తూ వస్తున్నారు, ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ. సో దీని మీద కూడా యాగి జరుగుతోంది, దీన్ని కూడా వీళ్ళు కంప్లైంట్ కింద తీసుకొస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా అని చెప్పి దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంల మీద గుర్తుతో పాటుగా ఎన్నికల కమిషన్ ఏదైతే కేటాయించిందో అభ్యర్థికి ఆ గుర్తుతో పాటు ఓటు వేసేటువంటి సింబల్తో పాటుగా అభ్యర్థులు ఆ పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ గుర్తు మీద వాళ్ళ కలర్ ఫోటో కూడా ముద్రించబోతోంది. సో తద్వారా ఒకవేళ ఏమన్నా అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మనం ఎవరికి వేస్తున్నాము ఓటు, ఏ అభ్యర్థి మనం వేసేటువంటి అభ్యర్థి కరెక్ట్గానే ఉన్నారా. ఎందుకంటే ఒక్కొక్క చోట సింబల్స్ ఇష్యూ కూడా ఉంది. కేసీఆర్ వాళ్ళకి గతంలో చూసాం, కారును పోలినటువంటి ఒక ట్రక్ సింబల్ ఇవ్వడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లు వాళ్ళు కోల్పోవడం జరిగింది, అదొక కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పని. సో ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో, ఎందుకంటే సింబల్స్ని గుర్తుపెట్టుకోవడంలో మనం కొంచెం వీక్, అది పక్కన పెట్టేస్తే ఎవరికి మనం ఓటేస్తున్నాం అన్న దగ్గర ఆ అభ్యర్థి ఎవరు, ఎందుకంటే క్యాంపెయిన్కి మన దగ్గరకు వచ్చి ఉంటారు ఖచ్చితంగా. సింబల్ని పోలిన సింబల్ ఉంటాయి కానీ మనుషుల్ని పోలిన మనుషులు అయితే ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇదొక చిన్న కైండ్ లాజిక్ అని చెప్పుకోవచ్చు. సో కలర్ ఫోటో కూడా పెట్టేది. సో ఈవీఎం ప్యానల్ క్రమసంఖ్య, అభ్యర్థి పేరు, కలర్ ఫోటో, గుర్తు ఇలా వరుసగా వస్తూ ఉంటాయి. దీంతో ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అవ్వబోతోంది. ఈ ఓట్ చోరీ లేదంటే మిగతా ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే తీసుకొస్తున్నారో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత తీసుకున్న నిర్ణయంగా దీన్ని భావించవచ్చు. చూద్దాం, మొదటి ఎన్నిక అక్కడ జరగబోతోంది కాబట్టి బీహార్లో ఎలా ఉంటుంది ఫలితం అనేది ఈ నిర్ణయం ద్వారా వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.